Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 10th class maths, pair of linear equations into variables, chapter 4, exercise 4.2, first question, page number 96. The ratio of income of two persons is 9:7 and the ratio of their expenditure is 4:3. If each of them manages to save rupees 2000 per month, find their monthly income. This is the question. You have to read thoroughly the question till you have to understand. Okay? The ratio of income of two persons is 9:7. What is income? Income means మనకి వచ్చే శాలరీ, అంటే ఇన్కమ్ మనకు వచ్చే ఆదాయం, శాలరీ ఎంత రేషియోలో ఉంది. ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారట, వాళ్ళ రేషియో ఇచ్చారు. ఒకరికి 9 పార్ట్స్ వస్తే ఒకరికి 7 పార్ట్స్ వచ్చినాయట శాలరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియో అంటే డివిజన్ అనమాట అర్థం. అంటే 9 ఈ శాలరీ బై ఈ శాలరీ వేసుకుంటే క్యాన్సిలేషన్ పెడితే ఇది వస్తుంది, దీన్ని రేషియో అంటారు. ఈ ఇద్దరి శాలరీస్ రేషియో 9:7 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ రేషియో 4:3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి శాలరీ 10,000 వచ్చిందనుకోండి, వాళ్ళ ఎక్స్పెండిచర్ 4,000 ఉందనుకోండి, అప్పుడు 10,000 నుంచి 4,000 సపరేట్ చేస్తే వచ్చే ఆన్సర్ సేవింగ్ అంటారు. ఆ సేవింగ్ వచ్చి ఇద్దరికి 2,000 ఉందిట ఈచ్. దే హ్యావ్ 2,000 రూపీస్ సేవింగ్ ఈచ్ పర్సన్. ఎక్స్పెండిచర్ రేషియో ఈజ్ 4:3. దెన్ ఫైండ్ దేర్ ఇన్కమ్స్. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత కనుక్కోవాలి. సో కొంచెం రేషియోస్ ఫార్ములా కాబట్టి ఆల్రెడీ 8th ఉంది, 9th ఉన్నాయి ఈ టైప్ క్వశ్చన్స్. జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు. ఆ రేషియోని మనం ఒక లెటర్తో కాన్స్టెంట్తో కనుక అనుకుంటే అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్కమ్ రేషియోని మనం రేషియోని ఎక్స్ అనుకుంటాం, ఆ కాన్స్టెంట్ని. అప్పుడు ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 9x ఉంటుంది, 7% ఇన్కమ్ ఎంత ఉంటుంది 7x ఉంటుంది. సో ఇన్కమ్ రేషియో మనం రేషియో అంటే ఆ ఫిక్స్డ్ టర్మ్ని ఎక్స్ అనుకుంటున్నాం. అదేవిధంగా ఎక్స్పెండిచర్లో వై అనుకుంటాం. ఆ ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ లెస్ చేస్తే వచ్చేది సేవింగ్. ఇక్కడ ఎంత సేవింగ్ అని చెప్పారు? ఈచ్ పర్సన్ కెన్ సేవ్ రూపీస్ 2,000 రూపీస్ సేవ్ చేసుకుంటారట వాడి మంత్లీ ఇన్కంలో ఇద్దరు. అయితే వాళ్ళ ఇన్కమ్స్ ఎంత, ఇది క్వశ్చన్. సో ఫస్ట్ గివెన్ డేటా ఐ హ్యావ్ గోయింగ్ టు రైట్. ఇన్కమ్ రేషియో ఆఫ్ 2 persons is equal to 9:7. Expenditure ratio of 2 persons is equal to 4:3. Each of them manages to save rupees 2,000. Saving amount of each person is equal to rupees 2,000 monthly. This one monthly. So this is given data. We have to find their incomes. ఇప్పుడు ఇన్కమ్లోని ఆ ఫిక్స్డ్ టర్మ్ని ఎక్స్ అనుకోమన్నాను కాబట్టి ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత ఉండిందంటే 9x. ఇన్కమ్ లెట్ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ is equal to rupees 9x.
income of second person is equal to rupees 7x. Let expenditure of first person is equal to rupees expenditure ratio 4:3, 4y. In the same way, expenditure of second person is equal to rupees 3y. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సేవింగ్ అమౌంట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2000 రూపీస్. 2000 సేవింగ్ అనేది ఎట్లా వస్తుంది? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. సేవింగ్ కావాలంటే ఇదనమాట. ఇన్కమ్ ఎంత? మనం 9x అనుకున్నాం, ఎక్స్పెండిచర్ 4y, ఆ డిఫరెన్స్ వచ్చేది 2000. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. And also given saving amount of second person is equal to 2000. So income minus expenditure is equal to saving. So income is for second one 7x minus expenditure is 3y is equal to 2000. This is equation 2. Already you know very well how to solve the equations. To solve the equations, first the coefficient should be equal. Then after that signs will be different. ఇక్కడ చూస్తే yకి 3 ఉంది, ఇక్కడ yకి 4 ఉంది, xకి 7, ఫర్ ఇయర్ xకి 9. సో ఇక్కడ 3 కుదరదు, 7 కుదరదు, కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. కాబట్టి ఏం చేద్దామంటే మనం వైని క్యాన్సిల్ చేయడం దేనికి? ఇక్కడ 3 ఉంది, ఇదంతా 3 టేబుల్తో మల్టిప్లై చేయండి, దీన్ని 4 టేబుల్తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయబోతున్నామంటే మల్టిప్లై ఈక్వేషన్ 1 with 3. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. సో 9x, 9 3s are 27x minus 12y is equal to 3 2s are 6000. In the same way, multiply second equation by multiplication equation 2 by 4. So 28x minus 12y is equal to 8000. This is equation, this is 3, this is fourth equation. So see the signs is same.
బట్ నెంబర్స్ ఆల్సో సేమ్. మనకు క్యాన్సిల్ కావాలంటే సైన్స్ సేమ్ ఉండకూడదు, డిఫరెన్స్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంటే సబ్ట్రాక్షన్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇందులో బిగ్ నెంబర్ ఇది అనిపిస్తే స్మాల్ నెంబర్లో ఉంది, కాబట్టి సబ్ట్రాక్ట్ 3 from 4. 28x minus 12y is equal to 8000. 27x minus 12y is equal to 6000. Subtraction. X cancellation plus here minus is equal to 2000. Substitute x is equal to 2000 in 1. So in 1, what is 1? 9x minus 4y is equal to 2000. So 9 into 2 means 2000 minus 4y is equal to 2000. So 9 2s are 18,000 minus 4y is equal to 2000. Minus 4y is equal to 2000 minus 18,000 minus 4y is equal to minus 18 లో 2000 లెస్ చేస్తే 6000, 16,000. Minus minus get cancelled. Y is equal to 16,000 by 4, that is equal to 4 4s. So y value 4000 came. So what is he is asking income ఎంత అని అడిగారు. ఇప్పుడు ఎక్స్ వచ్చింది, ఆటోమేటికల్గా వీ కెన్ సే ది ఇన్కమ్. ఎంత ఇన్కమ్ ఎంత? దేర్ ఫోర్ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ is equal to 9 into x, that is equal to 9 into 2000, that is equal to 18,000. Income of second person is equal to 7 into 2000, that is equal to 14,000 rupees. సో ఇక్కడ మనం ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్ వై వాల్యూ కనుక్కున్నాం. యాక్చువల్లీ నో నీడ్, బికాస్ హీఈస్ ఆస్కింగ్ ఓన్లీ ది ఇన్కమ్. కాబట్టి దీంతో మనకి అవసరం లేదు, కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు, దాన్ని తీసేయచ్చు. ఓకేనా? సో ఇది క్వశ్చన్. ఇది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇవంతా మీకు ఐడియా డెవలప్ చేస్తుందన్నమాట, హౌ టు డూ. ఓకేనా? మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి. నేను విడిగా మీకు చెప్పాల్సిన అవసరం, నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.